బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే దీపని సీఈఓ చేయడంతో జ్యోత్స్న చాలా కోపంతో ఉంటుంది. ఇక పారిజాతం అలాగే జ్యోత్స్న ఇంటికైతే వస్తారు. రాగానే హాల్లో ఉన్న సుమిత్ర అయితే, జ్యోత్స్న ఏంటి ఒక్కదానివే వచ్చావేంటి? మీ తాత మీ డాడీ రాలేదనితో పాటు అని వెనకాలనే ఇక జ్యోత్స్న మాత్రం సమాధానం చెప్పకుండా కోపంతో అక్కడ ఉన్న ఫ్లవర్ వాజ్ని కింద పడేస్తుంది. దాంతో సుమిత్ర, ఏయ్ ఏం చేస్తున్నావి నువ్వు? దాన్నెందుకు కింద పడేశావు అని వెనకాలనే, నేను మిమ్మల్ని ఎవరిని ఏమీ అనలేక ఈ పనే చేస్తున్నాను మమ్మీ, ఇక నేను ఈ ఇంట్లో ఒక క్షణం కూడా ఉండను అని అంటుంది. దాంతో సుమిత్ర, జ్యోత్స్న ఏమైంది, ఎందుకలా మాట్లాడుతున్నావు? మీ తాత నిన్ను సీఈఓ చేశాడని నిన్న నాకు ఎంతో సంతోషంగా చెప్పిన నువ్వు ఈరోజు ఇంకా ఆనందంగా ఇంటికి వస్తావనుకుంటే ఇప్పుడేంటి ఇలా మాట్లాడుతున్నావు అని వెనకాలనే ఇక పారిజాతం, దాని ఆనందాన్ని అందరూ లాగేసుకున్నారుగా, ఇక సంతోషంగా ఎందుకుంటుంది సుమిత్ర అని వెనకాలనే, అత్తయ్య గారు ఏమంటున్నారు మీరు? నేను నిజమే చెప్తున్నాను సుమిత్ర, జ్యోత్స్నేమి సీఈఓ అవ్వలేదు. చెప్పాలంటే అసలు కనీసం మేనేజర్ కూడా కాలేదు. అత్తయ్య గారు అదేంటి? అవును సుమిత్ర, ఇంట్లో నీకు ఏమాత్రం గౌరవం లేదు. అలాగే నీ కూతురికైతే ఇంకా చెప్పాల్సిన అవసరమే లేదు. అవును, అందరూ దీన్ని ఒక చేతకాని దద్దమ్మలా చూస్తున్నారు. అందుకే ఈరోజు ఆఫీస్లో ఇంత అవమానం జరిగింది. పాపం జ్యోత్స్న కాబట్టి తట్టుకొని ఇంటి వరకైనా వచ్చింది. అదే ఇంకెవరైనా ఉండుంటే, అత్తయ్య గారు అసలేం జరిగింది? విషయం చెప్పకుండా ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? చెప్తాను సుమిత్ర, జ్యోత్స్నని సీఈఓ చేస్తారని మీరు మీ మావయ్య గారు నీకు మాట ఇచ్చారు కదా, నువ్వు కూడా అదే కదా అడిగావు? అవును, కానీ ఈరోజు దీపని సీఈఓ చేశారు. జ్యోత్స్నని అందరి ముందు అవమానించారు. అవును, ఖచ్చితంగా ఇదంతటికీ కారణం ఆ కార్తిక్ గాడు, ఆ దీపే. వాళ్ళే మందు పెట్టారో తెలీదు, దశరథ మాత్రం ఆ దీపకే సపోర్ట్ చేస్తున్నాడు. కన్న కూతుర్ని పక్కన పెట్టి దీపని సీఈఓగా అందరి ముందు చెప్పాడు. ఏంటో ఇది అని వెనకాలనే జ్యోత్స్న మాత్రం ఏడుస్తూ పైకి వెళ్ళిపోతుంది. ఇక సుమిత్ర, జ్యోత్స్న ఆగు జ్యోత్స్న అని అంటూ ఉన్నా జ్యోత్స్న మాత్రం వినిపించుకోదు. ఇక సుమిత్ర అయితే, అసలు మావయ్య గారు అలాగే ఆయన ఎందుకు ఇలా చేసుంటారు? ఇది చాలా బాధపడుతున్నట్టుంది. ఇప్పుడు దీనికి నేనేం సమాధానం చెప్పాలి అని అనుకుంటూ ఉంటుంది. ఇంతలోకి అప్పుడే దశరథ అలాగే శివనారాయణ ఇక కార్తీక్ దీప కూడా ఇంటికి వస్తారు. రాగాల్నే పారిజాతం, అదిగో వస్తున్నారు, అడుగు సుమిత్ర, నువ్వేరా నీ కూతురు కోసం నిలబడకపోతే జ్యోత్స్న కోసం ఒక్కరు కూడా ఉండరు ఇంట్లో అని వెనకాలనే ఇక సుమిత్ర, మావయ్య గారు అసలు ఏం జరిగింది? జ్యోత్స్నని సీఈఓ చేస్తానని మీరే చెప్పారు కదా, మరి దీప సీఈఓ ఏంటి? అసలు ఏం జరిగింది అని అంటూ ఉంటే దశరథ, సుమిత్ర దాని గురించి నేను నీకు వివరంగా చెప్తాను. అది కాదండి జ్యోత్స్న, సుమిత్ర ముందు జరిగే విషయం గురించి నేను నీతో చెప్తానంటున్నాను కదా, నువ్వు ప్రశాంతంగా ఉండు, ముందు నువ్వు కూర్చో. అది కాదండి మమ్మీ, చూసావుగా డాడీ ఎలా రియాక్ట్ అవుతున్నాడో, కనీసం నువ్వు చెప్పాలనుకున్నది కూడా నీకు చెప్పనివ్వకుండా అడ్డుపడుతున్నాడు. అక్కడే అర్థం కావట్లేదా వీళ్ళందరూ దీపకి ఎంత సపోర్టో అని వెనకాలనే ఇక శివనారాయణ, జ్యోత్స్న నీ కళ్ళ ముందే అంతా జరిగింది. నువ్వే చెప్పావు కదా చిట్టీల ద్వారా ఎవరు సీఈఓగా ఉండాలో నిర్ణయించుకుందామని, అందులో దీప గెలిచింది కాబట్టి కొత్త వాళ్ళని మనం తీసుకునే వరకు దీపే సీఈఓ. ఇదంతా అక్కడ ఒప్పుకున్న నువ్వు ఇంటికొచ్చేందుకు గొడవ చేస్తున్నావు. అయినా నువ్వు ఇదంతా కూడా నాకు అవసరం లేదని చెప్పావు కదా, మరి ఇప్పుడేమైందంటావేంటి తాత? నేను ఈ ఇంటి మనవరాల్ని, నేను ఒక్కదాన్నే ఈ ఇంటికి ఏకైక వారసురాల్ని. అలాంటి నాకు సీఈఓని చేస్తారని మాటిచ్చి అందరి ముందు దీపని సీఈఓ చేస్తే ఏమనుకోవాలి? అదే జ్యోత్స్న, ఏమనుకోవాలి? దీపని సీఈఓ చేసినంత మాత్రాన దీపేమి మా వారసురాలు అయిపోదుగా, దీపేమి మీ తాతకి మనవరాలు అవ్వదు కదా అని వెనకాలనే జ్యోత్స్న డాడీకి మాట్లాడుతున్న ప్రతి మాట నిజం తెలిసేమోనని అనిపిస్తుంది అని చెప్పేసి అనుకుంటుంది. దాంతో ఇక అక్కడ ఉన్న సుమిత్ర అయితే, అసలు ఏం జరిగిందండి అని వెనకాలనే, సుమిత్ర నేను నీకు వివరంగా చెప్తాను, నువ్వు ముందు ప్రశాంతంగా ఉండు అని వెనకాలనే ఇక జ్యోత్స్న, సరే డాడీ నువ్వు మమ్మీకి వివరంగా చెప్పు, అలాగే మీరందరూ కూడా హ్యాపీగా ఉండండి, కానీ నేను మాత్రం ఒక్క క్షణం కూడా ఈ ఇంట్లో ఉండను అని చెప్పేసి లగేజ్ బ్యాగ్ తీసుకుంటుంది. అది చూసిన శివనారాయణ, జ్యోత్స్న ఏం చేస్తున్నావు నువ్వు? ఏం చేస్తున్నానా తాత? మీ అందరికీ దూరంగా వెళ్ళిపోతున్నాను. నాకు ఇష్టం లేకపోయినా పెళ్లి చేసుకోమని నన్ను ఇబ్బంది పెడుతున్నారు.
మీ అందరి కోసం పెళ్లి చేసుకుంటానని చెప్పాను. నాకు ఇష్టమైన సీఈఓని చేస్తున్నారని చాలా సంతోషపడ్డ కొన్ని క్షణాల్లోనే నన్ను కాదని దీపని సీఈఓ చేశారు. ఇంకా ఏ ముఖం పెట్టుకొని నేను ఇంట్లో ఉండాలి? అందుకే నేను ఇక్కడ ఉండను, నేను వెళ్ళిపోతాను అని వెనకాలనే అక్కడే ఉన్న పారిజాతం ఇదేంటి ఇలాంటి ట్విస్ట్ ఇస్తుంది? ఇప్పుడు గనుక ముసలోడు దశరథ సరే పో అంటే ఇక దీని పరిస్థితి ఏమవుతుంది? దీపే వారసురాలు కాబట్టి, అదే సొంత కూతురు కాబట్టి ఆ కార్తిక్ గోడు కూడా నిజం చెప్పేస్తాడు. అప్పుడు నా మనవరాలికి చేతిలో చిప్ప తప్ప ఏమీ మిగలదు అని చెప్పేసి, ఏంటి జ్యోత్స్న ఏమంటున్నావు? నువ్వు వెళ్ళిపోవడం ఏంటి? సుమిత్ర, జ్యోత్స్న నీ ప్రాణాలు కాపాడటానికి ఎలాంటి నిర్ణయం తీసుకుంది మర్చిపోయావా అని వెనకాలనే అక్కడే ఉన్న సుమిత్ర అయితే, అత్తయ్యగారు నా కూతురే లేకపోతే ఈరోజు నేను ఇలా అందరి ముందు ప్రాణాలతో ఉండేదాన్నే కాదు. నా కూతురు ఇంట్లోంచి వెళ్ళిపోతే నేను ఎలా చూస్తూ ఊరుకుంటాను? జ్యోత్స్న, నేను చెప్పేది వినను మమ్మీ. ఇక నేను ఎవ్వరి మాట వినను. నేను ఇంటికి దూరంగా వెళ్ళిపోతాను అని చెప్పేసి అంటూ ఉంటే ఇక పారిజాతం, ఏంటండి జ్యోత్స్న అలా మాట్లాడుతుంటే మౌనంగా ఉంటారేంటి? దశరథ మాట్లాడవేంటి అని వెనకాలనే అక్కడున్న దీప అయితే, బావా పారిజాతంగా చూసావా ఎలా మాట్లాడుతున్నారో? వింటున్నాను దీప. ఖచ్చితంగా పారుకి నిజం తెలిసింది. అందుకే మనవరాలు ఇంట్లోంచి వెళ్ళిపోతాననగానే భయంతో ఎలా వణికిపోతుందో చూడు. ఇప్పుడు చూడు, జ్యోత్స్నకి నేను మంచి ట్విస్టే ఇస్తాను. బావా ఏం చేస్తావు? అమ్మ జ్యోత్స్న చేసే పనికి చాలా బాధపడుతుంది. దీప, నేను ట్విస్ట్ ఇస్తానన్నాను కదా, నువ్వు వాగు అని చెప్పేసి అంటూ ఉంటే ఇక దశరథ అలాగే శివనారాయణ, జ్యోత్స్న ఎప్పుడు కూడా నీ మంచి కోసమే మేము ఆలోచించాం. ఇప్పుడు కూడా నీ మంచి కోసమే మేము నిర్ణయం తీసుకున్నాం. ఏంటా మంచి? ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకోవాలి. అలాంటప్పుడు ఈ సీఈఓ ఇవన్నీ కూడా నీకు టెన్షన్ తెప్పించే పనులే. అందుకనే మేము ఈ నిర్ణయం తీసుకున్నాం అని వెనకాలనే, స్టాప్ ఇట్ డాడీ. కావాలని మీరు చేసిన దానికి కవర్ చేసుకోవడానికి ఇలాంటి మాటలు నాకు చెప్పొద్దు. ఇలాంటివి చెప్తే నేను వినను కూడా విన్ను. అవును, సీఈఓగా నేను కాకుండా దీప ఉండాలని మీరెందుకు అనుకున్నారు? దీప కంటే నేను ఎందులో తక్కువ చెప్పండి అని వెనకాలనే, ఫ్రాడ్ చేయడంలో అని శివనారాయణ అంటాడు. ఒక్కసారిగా జ్యోత్స్న, తాత అవును, నువ్వు ఇంత గొడవ చేస్తున్నావు కాబట్టి, ఇంత రచ్చ చేస్తున్నావు కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను విను. దీప కంటే నువ్వు ఫ్రాడ్ చేయడంలో చాలా ఎక్కువ. అందుకనే నిన్ను సీఈఓగా నీ పేరు రాయలేంది. తాత ఏం మాట్లాడుతున్నావు? ఇక్కడి వరకు వచ్చింది కాబట్టి అందరి ముందు నిజమే చెప్తాను. చూడమ్మా సుమిత్ర, ఈ విషయం వింటే నువ్వు బాధపడతావు. కానీ నీ కూతురికి అన్యాయం జరిగిందని, నీ మావయ్య గారు నీకు ఇచ్చిన మాట తప్పారని నువ్వు అనుకోకూడదు. అందుకే ఈ విషయం మీ ముందే చెప్తున్నాను. జ్యోత్స్న సీఈఓగా ఉన్నప్పుడు కంపెనీ నష్టాల్లోకి వెళ్ళింది. కానీ అందులో ఏమాత్రం కూడా నిజం లేదు. ఎందుకంటే కంపెనీ నష్టాల్లోకి వెళ్ళడానికి కారణం జ్యోత్స్న చేసిన ఫ్రాడ్. అకౌంట్స్లో తప్పుడు లెక్కలు రాయించి అలా కంపెనీ డబ్బుని వేరే వాళ్ళ అకౌంట్కి కంపెనీలకి పంపించింది. ఎందుకు తన కంపెనీని తను ఇలా ఫ్రాడ్ చేసిందో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. శ్రీధరి విషయం చెప్పాక కాసేపు నాకు ఏం మాట్లాడాలో కూడా అర్థం కాలేదు. ఈ విషయం దశరథకి సుమిత్రకి తెలిస్తే బాధపడతారని నా మనసులోనే ఉంచుకున్నాను. కానీ ఇక్కడి వరకు వచ్చింది కాబట్టి చెప్తున్నాను. మళ్ళీ కంపెనీ నువ్వు తీసుకుంటే ఈసారి రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి తీసుకొస్తావని నాకు తెలుసు. అందుకనే నిన్ను సీఈఓగా నామినేట్ చేయింది అని వెనకాలనే ఒక్కసారిగా జ్యోత్స్న షాక్ అయిపోతుంది. ఇక దశరథ, ఏంటన్నా మీరు అంటుంది? అవును దశరథ, శ్రీధర్ నాకు ఆ ఫైల్ని రాత్రే ఇచ్చాడు. అది చెక్ చేశాకే నేను జ్యోత్స్న పేరుని కాకుండా దీప పేరుని రాశాను అని వెనకాలనే ఇక జ్యోత్స్న అయితే, సరే తాత, నేనంటే తప్పుడు లెక్కలు రాశాను, కంపెనీని ఫ్రాడ్ చేశాను. మీరు దీపని సీఈఓ చేసి కంపెనీని లాభాల్లోకి తీసుకెళ్ళండి, మీరందరూ హ్యాపీగా ఉండండి అని వెనకాలనే ఇక కార్తీక్, పెద్ద మేడం అనవసరంగా చాలా పెద్ద పెద్ద మాటలే మాట్లాడుతున్నారు. ఒకసారి పక్కకు వస్తే తర్వాత మీరు ఏ నిర్ణయమైనా తీసుకోండి. ఏంటి బావా, ఇప్పుడు నీ భార్య సీఈఓ కాబట్టి నువ్వు కూడా నాకు సలహాలు ఇస్తున్నావా? పెద్ద మేడం, మేమేమో ఈ ఇంట్లో పనిచేసుకునే వాళ్ళం, మీకు సలహా ఇచ్చేంత వాళ్ళం కాదులేండి. మీరు ఒకసారి పక్కకు వస్తే మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. లేదంటే తాతలాగా అందరి ముందు ఇక్కడ నిజం చెప్పంటే చెప్తాను అని వెనకాలనే జ్యోత్స్న, బావేంటి ఏదో చెప్తానంటున్నాడు, కొంప తీసి బావా నిజం చెప్తాడా ఏంటి?
పక్కకు వెళ్ళి మాట్లాడడమే బెటర్ అని చెప్పేసి జ్యోత్స్న పక్కకైతే వస్తుంది. రాగానే ఇక అందరూ కూడా కార్తీక్ జ్యోత్స్నకి ఏం చెప్తున్నాడని అనుకుంటూ ఉంటే ఇక కార్తీక్, చూడు పెద్ద మరదలా, ఇప్పుడు కనుక నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోతానని నాటకాలు ఆడావనుకో, నేను డైరెక్ట్గా తాత దగ్గరికి వెళ్ళి వైరాకితో నువ్వు చేతులు కలిపిన వీడియోని తాతకి చూపిస్తాను. అంతేకాదు, ఈ ఫ్రాడ్ వెనక కాశీగాడిని ఉసుగొలిపి మా మాస్టర్ని అరెస్ట్ చేయించింది, వైరాతో చేతులు కలిపింది, ఇవన్నీ కూడా తాత ముందు బయటపెడతాను బావా. అంతేకాదు పెద్దమరదలా, ఇప్పుడు కనుక నువ్వు ఇంట్లోంచి వెళ్తే ఖచ్చితంగా నువ్వు సుమిత్రత్త కూతురువి కాదని, దీపే అసలైన వారసురాలని కూడా చెప్తాను. నువ్వెలాగో వెళ్ళిపోతావు కాబట్టి దీపే అసలైన వారసులని తెలిస్తే వాళ్ళు కూడా సంతోషపడతారు కదా, ఆలోచించుకో అని చెప్పేసి కార్తీక్ అయితే అక్కడికి వస్తాడు. ఇక దశరథ ఏం చెప్పుంటాడు వీడు అని చెప్పేసి అనుకుంటూ ఉంటే అప్పుడే జ్యోత్స్న అక్కడికి వస్తుంది. ఇక పారిజాతం, ఏంటి, ఏం మాట్లాడవేంటి? నా నిర్ణయాన్ని మార్చుకున్నాను, నేను ఇంట్లోనే ఉంటాను. సీఈఓ దీపైనా తర్వాత సీఈఓ నేను పెళ్లి చేసుకునే అబ్బాయి కాబట్టి నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు అని జ్యోత్స్న పైకైతే వెళ్ళిపోతుంది. ఇక శివనారాయణ, ఒరే కార్తీక్, నువ్వేం చెప్పావో తెలీదు, కానీ జ్యోత్స్న మనసు మాత్రం మారింది అని అనుకుంటూ ఉంటే ఇక అక్కడ ఉన్న సుమిత్ర అయితే, కానీ మీరు దీపని సీఈఓ చేయడం వెనుక ఏదో బలమైన కారణమే ఉండుంటుంది కదా మావయ్య గారు. అవునమ్మా, కార్తీక్ ఒక విషయం చెప్పాడు. ఇప్పుడు జ్యోత్స్న సీఈఓ అయితే ఖచ్చితంగా తను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోదు. అదే దీప సీఈఓ అయితే ఖచ్చితంగా కొత్త సీఈఓ సెలెక్ట్ చేయడంలో జ్యోత్స్న ముందడుగు వేస్తుంది. తను ఒకసారి కొత్త సీఈఓని సెలెక్ట్ చేసింది అంటే తన భర్తని తను సెలెక్ట్ చేసుకున్నట్టే కదా. అందుకే దీపని సీఈఓ చేయాలని మేమందరం నిర్ణయం తీసుకున్నాము. ఇందులో మాకేమీ తప్పుగా అనిపించలేదు. నీకేమైనా తప్పుగా అనిపిస్తుందా సుమిత్ర? లేదు మావయ్య గారు, మీరు నా కూతురు గురించి మంచి ఆలోచనే చేశారు. అయినా దీప లాంటి ఆలోచన ఉన్నవాళ్ళు సీఈఓలో ఉండడం చాలా మంచిది. దీప చెప్పిన ఫుడ్ ట్రక్ వల్లే కదా మన బిజినెస్ మళ్ళీ ప్రాఫిట్లోకి వెళ్ళింది. దీప కంగ్రాట్స్ అంటూ సుమిత్ర దీపని విష్ చేస్తుంది. ఇంకా ఒక పక్కన జ్యోత్స్న అయితే, బావా, నన్ను ఈరోజు బాగానే ఫోన్లు చేసావు, దీనికి మాత్రం రివెంజ్ని తీర్చుకోకుండా ఉండను బావా. దీప సీఈఓ అంటే నేను చూస్తూ ఊరుకుంటాననుకుంటున్నావా? ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోను. దీపని అందరి ముందు ఫోన్లు చేస్తాను, చూస్తూ ఉండు బావా, నువ్వు కలలో కూడా ఊహించుకోలేవు అని చెప్పేసి ఇక జ్యోత్స్న అనుకుంటూ ఉంటే అప్పుడే అక్కడికి పారిజాతం వస్తుంది. ఇక పారిజాతం, ఉసి జ్యోత్స్న, ఏమైంది నీకు? పిచ్చిగాని పట్టిందా? నిజం తెలిసి కూడా నువ్విలా బిహేవ్ చేస్తున్నావేంటి? గ్రాని, ఇప్పుడు నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? ఏం చెప్పాలనుకోవడం ఏంటి? నీకు నిజంగానే పిచ్చి పట్టింది. నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోతే ఆ దీపే ఈ ఆస్తి మొత్తానికి వారసురాలు అవుతుంది. ఆ విషయం నీకు తెలుసా? తెలుసు గ్రాని, కానీ నేను ఎమోషనల్గా మా మమ్మీని బ్లాక్మెయిల్ చేద్దామనుకున్నాను, కానీ బావ నాకు ఆ అవకాశం కూడా లేకుండా చేశాడు. ఏంటి, ఏమంటున్నావు? ఆ కార్తీక్ గారు ఇంతకీ నీతో ఏం చెప్పాడు? ఏం చెప్పాడా? బావ నా గురించి సీక్రెట్స్ మొత్తం తాత ముందు బయట పెడతానన్నాడు. ఇంకా దీపే అసలైన వారసురాలని కూడా చెప్తానన్నాడు. అవునా? అమ్మో, ఆ మాయలోడు ఆ మాట అన్నాడంటే ఖచ్చితంగా వాడు అన్నంత పని చేస్తాడే. అప్పటి వరకు దీప బ్రతుకుంటే కదా గ్రాని. ఏంటి నువ్వంటుంది? గ్రాని, ఇప్పటి వరకు దీప నాకు అడ్డుగా ఉంది అనుకున్నాను. దీపని చంపడానికి చాలా ప్రయత్నాలే చేశాను, కానీ ప్రతిసారి దీప బావ వల్ల తప్పించుకుంది. ఈసారి మాత్రం దీప తప్పించుకోవడానికి వీల్లేదు. ఏంటి, నేను చూస్తుంటే నాకు భయం వేస్తుంది. భయం వేయడం కాదు గ్రాని, ఈసారి దీప చావు ఫిక్స్. అవును, రేపు దీప సీఈఓగా రెస్టారెంట్లో అడుగు పెట్టదు. దీప శవం మాత్రమే ఆ రెస్టారెంట్కి వెళ్తుంది. ఏంటి నువ్వు అంటుంది? అవును గ్రాని, ఇక దీపని వదిలిపెట్టను అని చెప్పేసి అంటుంది. ఇంకా ఒక పక్కన దీప అయితే, బావా, ఇప్పుడు నాకు ఇవన్నీ ఎందుకు? మరదలా, ఇది నీకు దక్కాల్సిన స్థానం, అందుకే మావయ్య నీకు ఆ స్థానాన్ని ఇచ్చాడు. ఏమో బావా, ఇలా జరగడంతో జ్యోత్స్న ఇంకా కోపంతో ఉంటుంది. జ్యోత్స్న ఏదైనా చేయొచ్చు. అవును మరదలా, నువ్వు చెప్పింది నిజమే. ఖచ్చితంగా జ్యోత్స్న ఈ విషయంలో నీ మీద కోపంగా ఉంటుంది. ఆ కోపంతో ఖచ్చితంగా ఏదో ఒక తప్పు చేస్తుంది. ఈసారి జ్యోత్స్న చేసే తప్పును మాత్రం మనం అందరి ముందు నిరూపించాలి. అప్పుడే జ్యోత్స్నకి బుద్ధొస్తుంది. అవునరా, నువ్వు చెప్పింది నిజం అని దశరథ అంటాడు. మావయ్య,
అవును, ఇప్పుడు నా కూతురు దీపని సీఈఓని చేశాను కాబట్టి జోష్న దీపని ఏదో ఒకటి చేస్తుంది. కాబట్టి దీపం మీద మనం ఇంకా నిఘా పెట్టి ఉంచాలి. జోష్న తను అనుకున్నది జరగలేదు కాబట్టి ఎంతకైనా తెగిస్తుంది. అవును మావయ్య, నువ్వు చెప్పింది నిజమే. అందుకే దీప నువ్వు ఈరోజు ఇక్కడే ఉండిపోండి. అలాగే కావాలంటే కాంచన వాళ్ళు కూడా ఇక్కడికే రమ్మని చెప్పు. మావయ్య, అంత ఎందుకు? ఇప్పుడు అలాంటివన్నీ చెప్తే దీప విషయంలో అమ్మ ఇంకా కంగారు పడుతుంది. నా పక్కన దీప ఉన్నంత వరకు దీపకి నేను ఏమీ కానివ్వను. దీప బాధ్యత నాది మావయ్య అని అంటాడు. ఇక దశరథ, మీ ఇద్దరు ఇలాగే సంతోషంగా ఉండాలి అని అంటాడు. ఇంకా ఒక పక్కన ఉదయం అవుతుంది. ఉదయమైన తర్వాత జ్యోత్స్న అయితే ఇక సత్యపండుతో మాట్లాడుతూ ఉంటుంది. ఏంటి మేడం, ఇన్ని రోజుల తర్వాత నేను గుర్తొచ్చానా? గుర్తు రావడం కాదు, ఒకప్పుడు నువ్వు వదిలేసిన పనే ఇప్పుడు చేయాలి. ఏంటి మేడం, మళ్ళీ మీ నాన్నని గన్తో షూట్ చేయమంటారా ఏంటి? ఒరే, ఆ రోజు కనుక నువ్వు కరెక్ట్గా షూట్ చేసుంటే ఈ పాటికి ఆ దీప జైల్లో ఉండేది, నేను మా బావని పెళ్లి చేసుకునేదాన్ని. అంతా నీ వల్లే జరిగింది. మేడం, అప్పుడు మీరేమో దొంగచాటుగా షూట్ చేయాలన్నారు, మధ్యలో ఏమో దీప కూడా అడ్డుగా నిలబడింది. ఎలా మేడం? అప్పటికీ నేను చాలా ట్రై చేశాను. సరే, ఇప్పుడు నీ ఆ సుత్తంతా వినడానికి నేను ఇక్కడికి రమ్మని చెప్పలేదు. చూడు దీప, రేపు మా రెస్టారెంట్ దగ్గరికి వస్తుంది. ఏం చేస్తావో నాకు తెలీదు. నువ్వు కాల్చే బుల్లెట్తో దీప చావాలి. ఇదిగో డబ్బులు అని చెప్పేసి సత్యపండుకైతే జ్యోత్స్న డబ్బులు ఇస్తుంది. ఇక సత్యపండు, తప్పకుండా మేడం, ఈసారి మాత్రం ఖచ్చితంగా ప్లాన్ ఫెయిల్ అవ్వదు. దీప శవాన్ని మీరు చూస్తారు అని వెనకాలనే ఇక పారిజాతమైతే గజ్జిక వణికిపోతూ ఉంటుంది. ఇక సత్యపండు అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక జ్యోత్స్న అయితే, గ్రాని ఏమైంది నీకు? అందుకే నేను ఇక్కడికి రావద్దన్నాను. ఏంటి నువ్వు అంటుంది? అంటే దశరథని ఆ రోజు షూట్ చేయించింది నువ్వేనా? ఏంటి ఇది? అవును గ్రాని, ఆ రోజు ఆ సత్యపండుతో నేనే డాడీని షూట్ చేయించాను. డాడీ నిజంగా చచ్చిపోయి ఉంటే ఈరోజు దీప జైల్లో ఉండేది. వసి పాపిష్టిదానా, దశరథ చాలా మంచోడు కదే. అలాంటి దశరథని ఎలా చంపాలనుకున్నావే నువ్వు? గ్రాని, మనం అనుకున్నది సాధించడం కోసం ఏదైనా చేయాలి. మరి దీప ఏం చేసింది నీకు? దీప పసిపాపగా ఉన్నప్పుడే దీపని ఎందుకు చంపాలని చూసావు? ఎందుకు ఆ కబెళ్ళగాన్ని లారీతో గుద్దించి చంపించావు చెప్పు గ్రాని. అది అప్పుడు నా మనవరాల కోసం. ఇప్పుడు నేను కూడా ఇదంతా చేసేది నా కోసమే గ్రాని. అవును, ఇక దీప చస్తుంది, మనకిక ఏ సమస్య ఉండదు అని చెప్పేసి అంటూ ఉంటే ఈ మాటలన్నీ కూడా దాసు వింటాడు. ఒక్కసారిగా దాసు షాక్ అయిపోతాడు. అంటే మా అమ్మ జ్యోత్స్న కలిసి దీపని చంపడానికి ప్లాన్ చేశారన్నమాట. ఎట్టి పరిస్థితిలోనూ దీపకి అన్యాయం జరగకూడదు. అవును, దీప ప్రాణాలతో ఉండాలి. ఈ విషయం వెంటనే కార్తిక్కి చెప్పాలి. అవును అని చెప్పేసి దాస్ అయితే ఇక గబగబా అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. ఇంతలోకి దీప అలాగే కార్తిక్ బయలుదేరుతూ ఉంటే ఇక కాంచన, ఎన్నైనా చెప్పడురా, నాకైతే ఇది ఇష్టం లేదు. ఏమైందమ్మా? ఏమైందంట వింట్రా? ఒకప్పుడు నువ్వు సీఈఓగా ఉన్నప్పుడు వాళ్ళేమో నీకు ఆ కంపెనీకి అవసరం లేదని నేను పంపించేశారు. ఇప్పుడు జ్యోత్స్నేమో సీఈఓగా ఉండి ఎన్నో గొడవలు చేసింది. ఆ తర్వాత మీ నాన్న సీఈఓ అయ్యాక మీ నాన్నని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పుడు దీపని సీఈఓ చేస్తున్నావంటే నాకేదో భయంగా ఉందిరా. అసలే దీప కడుపుతో ఉంది. అత్తయ్య, కొత్త సీఈఓ వచ్చే వరకే కదా. నువ్వెప్పుడు నా మాట విన్నావని నా బాధ మీకు అర్థం కాదులే. అమ్మా, దీప పక్కన నేను ఉంటాను కదా, అదేరా నా భయం. ఎప్పుడు చూసినా దీన్ని వెనకేసుకుంటూనే వస్తావు. నేను చెప్పేది ఒక్కసారైనా వినరా. అమ్మా, ఇప్పుడు మేము ఇదంతా చేసేది జోష్న పెళ్లి కోసమే. నువ్వేం భయపడద్దు. దీపకి ఏమీ కాదు. జోష్న పెళ్లి చేసే బాధ్యత మాది అని చెప్పేసి ఇక దీపం తీసుకుని వెళ్తూ ఉంటే, ఏంటో వీళ్ళు ఎప్పుడు చూసినా ఆ కుటుంబం గురించి ఆలోచిస్తారు, వీళ్ళ గురించి వీళ్ళకి పట్టింపే ఉండదు అని చెప్పేసి అనుకుంటుంది. ఇక దీప కార్తీక్ అయితే స్కూటీ మీద బయలుదేరుతూ ఉంటారు. ఇంతలోకి ఇద్దరు రోడ్డు మీద వెళ్తూ ఉంటే దాసు పరిగెత్తుకుంటూ వాళ్ళ స్కూటీకి ఎదురుపడతాడు. అది చూసిన దీప అలాగే కార్తీక్, దాసు మావయ్య, బాబాయ్ ఏమైంది? ఎందుకు ఇలా పరిగెత్తుకుంటూ వస్తున్నావు? ఏం జరిగింది మావయ్య? అది కార్తీక్, దీప 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 ఇక్కడే ఉంది. ఏం పోయింది మా బాబాయ్? ఎందుకలా మాట్లాడుతున్నావు? అది మా అమ్మ జ్యోత్స్న కలిసి దీపని చంపడానికి ప్లాన్ చేశారు.
అవును, దీపని రెస్టారెంట్లోకి వెళ్ళేటప్పుడు గన్తో షూట్ చేయమని ఒక అతనికి డబ్బులు ఇవ్వడం నా కళ్ళతో నేను చూశాను. ఒరేయ్ కార్తీక్, అంతేకాదురా, దశరథ్ అన్నయ్యని గతంలో షూట్ చేయించింది కూడా జోస్నే, అది కూడా వాడితోనే. ఇప్పుడు కూడా దీపని వాడినే షూట్ చేయమని చెప్పింది. ఏంటి మావయ్య నువ్వంటుంది? అవును, అయితే మనం ఆ గన్తో షూట్ చేసిన వ్యక్తిని పట్టుకుంటే జోస్న చేసిన తప్పు గురించి బయటపడుతుంది. మావయ్య నువ్వేం భయపడద్దు, దీప నేను రెస్టారెంట్కి వెళ్తాం. ఆ గన్తో షూట్ చేసిన వాడెవడో పట్టుకొని వాడితో నిజాన్ని బయట పెట్టిస్తాను అని చెప్పేసి కార్తీక్ అయితే అంటాడు. సో ఫ్రెండ్స్, అప్కమింగ్ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. డోంట్ మిస్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా?